కాంగ్రెస్ లో బాస్ మసాలా మా బాస్ జోలుకొస్తే బాసిన్లు బద్దలైపోతాయి. చేయి చూసావా ఎంత రఫ్ గా ఉందో అంటూ రచ్చ రచ్చ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీపై బీజేపీ చేసిన కామెంట్స్ తో మొదలైన ఈ చిచ్చు ఇప్పుడు దేశవ్యాప్తంగా రగిలిపోతోంది. హైదరాబాద్ లో అయితే పోలీసుల్ని హైరాణ పట్టించేశారు. అటు ఈసీకి కంప్లైంట్ ఇచ్చి సినిమా ఇంకా ఉంది అనే సంకేతాలు ఇచ్చింది ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ. ये राहुल नहीं टेररिस्ट नंबर 1। राहुल गांधी देश के नंबर 1 टेररिस्ट। నోరు జారి నిప్పు రాజేసిన బీజేపీ మంత్రి, అగ్గి బరాటాలుగా మారిన కాంగ్రెస్ లీడర్లు. మా బాస్ జోలికొస్తే చిత్తడేనంటూ ఫైర్ ఫైటింగ్. క్షమాపణ చెప్పించాలి వీళ్ళందరితోటి. ఒక మంచిని టార్గెట్ చేయడం తప్పు. రాహుల్ గాంధీ హ్యాస్ గట్స్. రాహుల్ గాంధీ ఇస్ ఎ లీడర్ హూ ఆఫ్ ద నేషన్ హూ హ్యావ్ గట్స్. అమెరికాలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పేరుతో జరిగిన సెమినార్ లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల తాలూకు రగడ కొత్త టర్న్ తీసుకుంది. దేశంలో సిక్కులకు స్వేచ్ఛ లేకుండా పోయిందన్న రాహుల్ వ్యాఖ్యల్ని సీరియస్ గా తీసుకున్న బీజేపీ లీడర్లు రియాక్షన్లో ఓ రేంజ్ లో ఇచ్చేశారు. ఢిల్లీలో రాహుల్ నివాసాన్ని ముట్టడించి నానా హంగామా చేశారు. ఇక్కడతోనే ఆగలేదు. వరుస విమర్శలతో రాహుల్ ని రౌండప్ చేసింది ఎన్డీఏ. ఈ నెల 11వ తేదీన బీజేపీ నేత తర్వీందర్ సింగ్ రాహుల్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాహుల్ సరిగ్గా వ్యవహరించకపోతే మీ నాయనమ్మకి పట్టిన గతే పడుతుందన్నారు. ఈ నెల 16న శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ రాహుల్ పై విరుచుకుపడ్డారు. రాహుల్ నాలుక కోస్తెచ్చిన వ్యక్తికి 11 లక్షల నజరానా ప్రకటించారు. కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవనీత్ బిట్టు అయితే ఇంకో 4 ఆకులు ఎక్కువే తగలెట్టేశారు. రాహుల్ గాంధీ దేశంలో నంబర్ 1 టెర్రరిస్ట్. సిక్కుల్లో విభజనకు కుట్ర చేశారు. కేంద్రం ఆయన తలపై రివార్డు ప్రకటించాలి. ఇది బిట్టు చేసిన కామెంట్లు. राहुल गांधी खुद देश के नंबर 1 टेररिस्ट, अगर किसी को मेरी ख्याल से किस पे इनाम होना चाहिए पकड़ने के लिए, या देश का सबसे बड़ा दुश्मन जो जिसको लानना चाहिए एजेंसीज को, वो आज राहुल गांधी है. ఉత్తరప్రదేశ్ మంత్రి రఘురాజ్ సింగ్ కూడా రాహుల్ భారతదేశంలో నంబర్ 1 ఉగ్రవాది అంటూ బహిరంగ ప్రకటన చేశారు. ఇలా రాహుల్ పై ఎన్డీఏ నేతల కామెంట్లకు భగ్గుమన్న కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. ఢిల్లీలో కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ ఇంటిని, ఆఫీసును ముట్టడించేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. రవనీత్ దిష్టిబొమ్మకు నిప్పు పెట్టేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే రగడ. కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారిగా యాక్టివేట్ అయ్యారు. హైదరాబాద్ లో గాంధీ భవన్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రవనీత్ దిష్టిబొమ్మ దగ్ధం చేసి బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కాంగ్రెస్ నేతలు. రాహుల్ గాంధీని మేము పొట్టన పెట్టుకుంటాము, ఇందిరాగాంధీని చంపినట్టే చంపుతామని చెప్పంటే ఇది స్టేట్మెంట్ సోమోటోగా కేంద్ర ప్రభుత్వం వీళ్ళ మీద కేసు పెట్టాలి. 30 సీట్లు వస్తే ప్రధానమంత్రి అయ్యేవాడు. ఏదైనా ఆయన పెరుగుదల చూసి వీళ్ళంతా బాధపడుతూ ఇష్టపడ్డట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళని కంట్రోల్ చేయకపోతే ప్రజలు కంట్రోల్ చేసే స్థితి వస్తుంది. కేసులు పెట్టాల్సిందే. హైదరాబాద్ లోని బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించింది మహిళా కాంగ్రెస్. రాహుల్ గాంధీని చంపుతామని మాట్లాడిన బీజేపీ నేతలు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంక మొగోడైతే సిక్కుంటే రమ్మని చెప్పు. మా గుండెల మీదకి వెళ్ళిపోవాలి ఫస్ట్. వీడనేటోడు వీడు మా దగ్గర నుంచి పోయిండు. ఈ తర్వీందర్ సింగ్ మార్వా అనేటోడు మా దగ్గర నుంచి పోయి రాజకీయాలు నేర్చుకొని సిక్కు లేకుండా మాట్లాడడం మేము ఖండిస్తున్నాం. ఒకడంటాడు టెర్రరిస్ట్ అంటాడు, ఇంకోడు అంటాడు నాలుకే కోసుకొని తీసుకొస్తే 11 లక్షలు ఇస్తానంటాడు, ఇంకోడు ఏమంటాడు మీ నాయనమ్మ చచ్చినట్టు చంపుతా అంటాడు. సిగ్గు శరం ఉందా మీకు? ఇంత రచ్చ జరుగుతున్నా మూలకారకుడైన కేంద్ర మంత్రి రవనీత్ బిట్టు ఏమాత్రం తగ్గడం లేదు. పైగా ఎదురుదాడి షురూ చేశారు. గాంధీ కుటుంబం చేసిన తప్పుల్ని బయటపెట్టిన వాళ్లపై దాడులతో విరుచుకుపడుతోందని, 1984 సిక్కు ఊచకోతల నాటి పరిస్థితులు ఎదురవుతున్నాయని రివర్స్ కౌంటర్లతో ట్వీట్ చేశారాయన. మీరు చెప్పిన మొహబ్బత్ కి దుకాణ్ అంటే ఇదేనా అంటూ రాహుల్ ని ప్రశ్నించడంతో వివాదం మరింత ముదిరింది. రాహుల్ హత్యకు కుట్ర పన్నుతున్నారంటూ తుగ్లక్ రోడ్ పిఎస్ లో ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ పార్టీ. కంప్లైంట్ కాపీని ఈసీకి పంపారు. हम सब लोग जानते हैं कि स्वर्गीय इंदिरा गांधी जी ने अपनी छाती पे 34 गोलियां खाई थी और शहीद हुई. हम सब लोग जानते हैं कि राहुल गांधी जी के पिता, जिन्होंने शांति वार्ता शुरुआत करी, इस वजह से उनके जिस्म के चीथड़े उड़ा दिए गए. आप उस व्यक्ति को जिसके परिवार में, जिसके पिता ने, जिसकी दादी ने शहादत देश के लिए दी, आप उनके बारे में ऐसा कहते हो कि आप संभल जाओ, आप बोलो मत कुछ भी.
లోక్సభలో కాంగ్రెస్ బలం 52 నుంచి 99కి చేరడం, రాహుల్ గాంధీ పప్పు కాదు నిప్పు అని పార్లమెంట్లో సంకేతాలివ్వడం బీజేపీకి సహజంగానే మింగుడుపడని అంశాలు. అందుకే అమెరికాలో రాహుల్ చేసిన వ్యాఖ్యల్ని ఆయుధంగా వాడుకుంటోంది. రాహుల్ గాంధీ విదేశాల్లో చేసే వ్యాఖ్యల పట్ల రిజర్వేషన్లు ఎత్తేస్తా అని చెప్పాడు. ఇవాళ మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీలు వాళ్ళ పూర్తిగా ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నారు. ఎన్నికల ముందు రాహుల్ గాంధీ ఏ ఫేక్ ప్రచారం చేసి ప్రజలు తప్పుదో పట్టించాడో ఇప్పుడు వాళ్ళ అసలు రంగు బయటపడ్డది. ఇప్పుడు రాహుల్ పై తీవ్రమైన కామెంట్లు చేసిన రవనీత్ గతంలో కాంగ్రెస్ లో ఉన్నవారే. అప్పుడు రాహుల్ గాంధీ మీద ఈగ వాలనిచ్చేవాడు కాదు. బీజేపీలో చేరాక రాహుల్ గాంధీ పైనే అటాక్ చేయడం కాంగ్రెస్ పార్టీలో కాకరేపింది. టెర్రరిస్టుల చేతుల్లోనే అసువులు బాసిన కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ ని టెర్రరిస్ట్ తో పోల్చడం ఏంటని అగ్గి మీద గుగ్గిలమవుతోంది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా రాహుల్ గాంధీ చుట్టూ కవచంలా నిలిచింది ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ.